గత కొద్ది రోజులుగా ఏపీలో చర్చనీయాంశంగా మారినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి జనార్దన్ రావుని పోలీసులు కోర్టు అనుమతితో వారం రోజులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈ కస్టడీలో ఆయన కొన్ని సంచలనమైనటువంటి విషయాలను బయటపెట్టారని, ఆయన ఆఫ్రికాకు వెళ్ళక ముందు జోగి రమేష్ ఇంటికి వెళ్ళి మాట్లాడటం జరిగిందని, ఆ సందర్భంగా కొన్ని చర్చలు జరిగాయని, సో గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే జోగి రమేష్ ఇచ్చినటువంటి సలహా మేరకు, ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు వివిధ ప్రాంతాల్లో నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఇవి ఓపెన్ చేసి నకిలీ మద్యాన్ని తయారు చేయడం జరిగిందని, వీటి ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీస్ పెట్టుకుని అక్కడే సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి ఆయన సలహా ఇచ్చారని, ఈ మేరకే తాను చేయటం జరిగిందని, ఎన్నికల అనంతరం కూడా ఆయన ఇచ్చినటువంటి సలహాలతోటే ముందుకు వెళ్ళానని, ఆ తర్వాత ఆఫ్రికా వెళ్ళిన తర్వాత ఆయన 2 డిస్టిలరీలను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించడం జరిగిందని, సో ఇది జరిగింది అని చెప్పి ఆయన ఈ విషయాలన్నీ బయట పెట్టాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లే ఆయన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.